హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మాయిల గురించి తెలుసుకుందాం. రండి వీడియోలోకి వెళ్దాం. మీ చుట్టూ ఉండే అమ్మాయిల గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచాన్నే జయించవచ్చు అని చెప్తారు. మీ అక్కనో, మీ చెల్లినో, మీ అమ్మనో, మీ వైఫ్నో, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి అమ్మాయిలకైతే వాళ్ళ టాలెంట్ని, మనసుని, నేను ఈ కేటగిరీకి చెందిన అమ్మాయిని, నా టాలెంట్ ఇది అని మీకు మీరే అర్థం చేసుకోవడానికి, మీకు మీరే అనలైసిస్ చేసుకోవడానికి ఈ వీడియో మీకు ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ని ఇంకా బెటర్గా చేయడానికి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అవుతుంది. రండి వీడియోలోకి వెళ్దాం. అమ్మాయిలు 6 రకాలుగా ఉంటారు. ఫస్ట్ చూడబోయే అమ్మాయిలు ఆల్ఫా రకమైన అమ్మాయిలు. ఈ రకమైన అమ్మాయిలు ఎలా ఉంటారంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ని లోపలే ఉంచుకుంటారు, బయటకు చెప్పడానికి తెలియదు. హ్యాపీగా ఉన్నా సరే, బాధగా ఉన్నా సరే ఆ ఎమోషన్స్ని లోపలే పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక లక్ష్య పెట్టి ఒక మొబైల్ కొన్నారనుకోండి. ఆ టైంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది చూడగానే తను చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటారు. ఈ ఆల్ఫా రకమైన అమ్మాయిల దగ్గర ఈ మొబైల్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ ఎక్సైట్మెంట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, అంటే ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి తెలియదు. ఆల్ఫా రకమైన అమ్మాయిలు ఇలాగనే ఉంటారు. అందువల్ల మీరు ఏదైనా తీసిచ్చేసి ఎక్సైట్మెంటే అవునంటుంది, హ్యాపీగా అవునంటుంది, ఇక నుంచి తనకి ఏమీ కొనివ్వకూడదు అని మీరు అనుకోకూడదు. అది మీ అక్కైనా సరే, అమ్మాయినా సరే, వైఫ్ అయినా సరే. రెండవది, వాళ్ళు మనసు లోపల చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఫేస్ చేసి చూద్దాం అని ధైర్యంగా ఉంటారు. జనరల్గా చూసారంటే అమ్మాయిలని చెప్తేనే బొద్దింకలకు కూడా భయపడతారు అని. కానీ ఆల్ఫా రకమైన అమ్మాయిలు ఏ విషయానికైనా భయపడకుండా నేరుగా ఎదుర్కొంటారు. అదేలాగా ఆల్ఫా రకమైన అమ్మాయిలు ఒక అబ్బాయిని లవ్ చేశారంటే వాళ్ళే ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళు చెప్పడానికి భయపడరు. కొన్ని సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయి, అమ్మాయే వచ్చి లవ్ చెప్తోంది, చాలా మోసమైన అమ్మాయిగా ఉంటుందో అని. కానీ ఆల్ఫా టైప్ అమ్మాయిలు ఎవరైనా నచ్చారంటే వాళ్ళే బయట చెప్పాలి అని అనుకుంటారు. అది మాత్రమే కాకుండా వాళ్ళు రాక్ స్టార్ లాగా ఉండాలి అనుకుంటారు, వారిని అందరూ ఫాలో అవ్వాలి అనుకుంటారు. హైలీ కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఆల్ఫా టైప్ అమ్మాయిలు. నెక్స్ట్ టైప్ అమ్మాయిలు డెల్టా టైప్ అమ్మాయిలు. ఈ అమ్మాయిలు ఎలా ఉంటారంటే చాలా సైలెంట్గా ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒక హోటల్కి వెళ్ళినా సరే ఎక్కువ జనం ఉంటే వాళ్ళు వెళ్ళరు. అమ్మాయిలకి షాపింగ్ బాగా ఇష్టమైనా వీరికి జనం ఫుల్గా ఉంటే వారికి షాపింగ్ చేయడమే నచ్చదు. అచ్చచ్చో రండి బయలుదేరదాం అని చెప్పే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ ఉండే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, రా ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్దాం, లేదంటే ఫ్యామిలీ టూర్ వెళ్దామంటే నచ్చదు. ఒంటరిగా వెళ్ళడమే వీరికి నచ్చుతుంది. వీరి యొక్క బేసిక్ క్యారెక్టర్ ఇది. మౌనం, ఒంటరితనాన్ని లైక్ చేస్తారు. ఒక అడవి లాంటి ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని వారిని వారే అనలైజ్ చేసుకోవడం ఇలాంటి అమ్మాయిలకు చాలా ఇష్టం. వీరికి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినా కూడా కీప్ ఆన్ ట్రయింగ్, మనం ట్రై చేస్తూనే ఉండాలి అనుకునే క్యారెక్టర్. వీళ్ళు ఒక అబ్బాయిని లవ్ చేయాలంటే వెంటనే డెసిషన్ తీసుకోరు. లవ్ చేసే అబ్బాయిని ఫస్ట్ ఫ్రెండ్స్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత వాళ్ళని అర్థం చేసుకొని వారి యొక్క ప్లస్ అండ్ మైనస్ని అనలైజ్ చేసుకొని తర్వాతనే వాళ్ళ లవ్ని ఓపెన్ అప్ చేస్తారు. అది మాత్రమే కాకుండా అమ్మాయిలకే ఉండే గుణం సిగ్గు అని చెప్తారు కదా, ఈ సినిమాలో చూపిస్తారు కదా, కాలి బొట్టుని వెళ్తూ ముగ్గు వేయడం. కానీ ఇప్పుడుండే అమ్మాయిలు ఎంతమంది ఇలా చేస్తారో తెలీదు. కానీ డెల్టా రకమైన అమ్మాయిలకు షైనెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సిగ్గుపడేదంటే అమ్మాయిలకు మాత్రమే ఉండే గుణం మాత్రమే కాదు, ఏదైనా ఒక ప్లేస్లో ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి సిగ్గుపడతారు, స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయడానికి సిగ్గుపడతారు, ఒక మీటింగ్ ఉంది ప్రజెంటేషన్ చేయాలంటే సిగ్గుపడతారు. ఇలాంటి అమ్మాయిలకు ఈ గుణాలు ఉంటాయి. దీన్ని చుట్టూ ఉండే వాళ్ళు అర్థం చేసుకోవాలి అనే నేను దీన్ని చెప్తున్నాను. నెక్స్ట్ టైప్ అమ్మాయిలు గామా టైప్ అమ్మాయిలు. ఈ రకమైన అమ్మాయిలు ఎలా ఉంటారంటే వారి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదేలాగా ప్రొఫెషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. వారి లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంటారు, అంటే వారి ప్రొఫెషనల్ లైఫ్లో గోల్ అచీవ్ చేయడానికి ఇంతటి ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు. ఇలాంటి అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి పనులు ముగించాక బెడ్రూమ్లో కూడా ఆఫీస్ వర్క్ చేస్తారు. ఆఫీస్లో ఈ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది, అది ల్యాప్టాప్లో కంప్లీట్ అయిన తర్వాతే నిద్రపోదాం అని అనుకుంటారు. వారికి వారే ప్రొఫెషనల్లో ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటారు, గోల్ని చేస్ చేస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా గామా టైప్ అమ్మాయిలు హెల్త్ కాన్షియస్గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హెల్తీగా తినాలి అనుకుంటారు, దానికోసం జాగ్రత్తగా చూస్తారు.
ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకో, ప్రోటీన్ ఎక్కువగా తీసుకో, ఇలాంటి చాలా టిప్స్ వారి ఫ్రెండ్స్కు చెప్పడమే కాకుండా వాళ్ళు అలాగే ఉండాలని అనుకుంటారు. వీరి స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ లైఫ్ చాలా హైగా ఉంటుంది. మనం అన్నింటిలో క్వీన్గా ఉన్నా స్పిరిచువల్ లైఫ్లో కూడా క్వీన్గా ఉండాలని ప్రయత్నిస్తారు. ఒకవేళ గామా రకమైన అమ్మాయిల్ని మేమైనా ఇన్సల్ట్ చేశారు, ఏదైనా అవమానం చేశారంటే వాళ్ళు లైఫ్ నుంచే మిమ్మల్ని విసిరేస్తారు. ఒక్కసారి మిమ్మల్ని వద్దు అనుకున్నారంటే లైఫ్లో మీ పక్కకే రారు. నెక్స్ట్ టైప్ అమ్మాయిలు ఒమేగా రకమైన అమ్మాయిలు. మేబీ వీళ్ళు మీ అమ్మలాగో అక్కలాగో వైఫ్ లాగో ఉండే అవకాశం ఉంది. ఈ విధమైన అమ్మాయిలతో మీరు ఏ విధమైన రిలేషన్షిప్లో ఉన్నా సరే, క్లోజ్డ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా సరే, వీళ్ళు ఒక ప్రైవసీని మెయింటైన్ చేస్తారు. ఇది నా ఫోటో, ఇది నా ఫోన్, నీ అకౌంట్లో ఎంత మనీ ఉంది అని హస్బెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ అడిగినా సరే నా అకౌంట్లో ఎంత మనీ ఉంటే నీకెందుకు అనే మైండ్ సెట్లో ఉంటారు. వీరిని అర్థం చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, దేనికైనా కోప్పడతారు. అదే టైంలో చాలా ప్రేమ వాళ్ళ మనసు లోపల ఉంటుంది. చెప్తారు కదా, ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తుందంటారు కదా, అలాంటి టైప్ అమ్మాయిలు అనమాట వీళ్ళు. ఈ ఒమేగా టైప్ అమ్మాయిలు చిన్న అమ్మాయిలాగా బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ నేచర్ మాత్రం మనం ఎంత ప్రయత్నించినా మార్చలేము. నెక్స్ట్ టైప్ అమ్మాయిలు సిగ్మా టైప్ అమ్మాయిలు. వీళ్ళు అది చేద్దామని చెప్తే ఇది చేద్దాం అంటారు, ఇది చేద్దామని చెప్తే వద్దు అది చేద్దాం అంటారు, ఇప్పుడు చేద్దామని చెప్తే ఇప్పుడేమీ చేయనక్కర్లేదు అంటారు, ఇప్పుడు చేయొద్దు అంటే ఇప్పుడే చేద్దాం అంటారు. వీరి యొక్క ప్రపంచాన్ని అర్థం చేసుకునే లేము. అది మాత్రమే కాకుండా వారిని అర్థం చేసుకున్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కోసం ప్రాణాలైనా ఇస్తారు. నమ్మిన వాళ్ళకి కళ్ళు మూసుకుని ఏదైనా ఇస్తారనే కేటగిరీలో ఈ సిగ్మా టైప్ అమ్మాయిలు ఉంటారు. కానీ ఈ రకమైన అమ్మాయిలకు పగ తీర్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే రివెంజ్ తీర్చుకుంటారు. వాడి బర్త్డేకి నేను వెళ్ళను అని గర్ల్ ఫ్రెండ్ లాగానో, వారి పెళ్ళికి ఖచ్చితంగా నేను రాను అని గొడవ వేసే వైఫ్గానో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఇలానే ఉంటుంది. సిగ్మా రకమైన అమ్మాయిల్ని కొంచెం సేఫ్గా హ్యాండిల్ చేయాలని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ 6 రకమైన అమ్మాయిలు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఆల్ఫా నుంచి ఇలాగ ఒక్కొక్క క్యారెక్టర్ని డీటెయిల్గా. ఇప్పుడు చూసారంటే ఆల్ఫా రకమైన అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏం నచ్చుతుంది అని చెప్పి. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే గూగుల్లో లేదంటే యూట్యూబ్లో అయినా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసి అనలైజ్ చేయొచ్చు. సో చూసారంటే ఈ ప్రపంచంలో ఒకే ఒకటి, మన చుట్టూ ఉండేవాళ్ళు 10 లేదా 15 మంది మాత్రమే ఉంటారు. వారిని అనలైజ్ చేసి వారిని అర్థం చేసుకుని వారిని అలానే యాక్సెప్ట్ చేయడమే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎవరైనా సరే వారి యొక్క బేసిక్ గుణం, వారి యొక్క బేసిక్ క్యారెక్టర్ మార్చనే కాదు, మన వల్ల అయినంత వరకు ఆల్టర్నేషన్ చేయొచ్చు కానీ మార్చను కాదు. దాన్ని అర్థం చేసుకుని వారితో ఉండడమే చాలా ముఖ్యం. ఎప్పుడు కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర, క్లోజ్ రిలేటివ్స్ దగ్గర నువ్వా నేనా అనుకోవడం కంటే నువ్వు నేను అని ఉండటమే చాలా మంచిది. మీరు ఏ రకమైన అమ్మాయిలో కమెంట్ చేయండి. ఒకవేళ అబ్బాయిలు ఈ వీడియో చూస్తున్నారంటే మీ అమ్మ, మీ అక్క, మీ వైఫ్ ఎలాంటి టైప్ అని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.